వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కిన్నెర వాయిద్యం అనగానే తెలంగాణలో చాలా మందికి దర్శన మొగులయ్య గుర్తుకొస్తారు. తరాలు మారుతున్నా, కొత్త కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్నా, ఆనాటి కళను వెలుగులోకి తీసుకొస్తూ కిన్నెరకు విశేష గుర్తింపు తీసుకొచ్చారు ఆయన. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ తో దర్శన మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. అంతరించిపోతున్న కిన్నెర కళని ఇంకా బతికిస్తున్న మొగులయ్యకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే అనుకోకుండా దర్శనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 నెలవారీ గౌరవ వేతనం ఇటీవల నిలిపివేశారని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఇంట్లో పూట గడవడం కోసం తాను పని కోసం చాలా చోట్ల ప్రయత్నించానని అన్నారు. తనపై సానుభూతి చూపించి మర్యాద పూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. తన ప్రతిభను గుర్తించి చిన్న మొత్తంలో సాయం చేసినా దానివల్ల ఉపాధి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుచేత దలాల్ మీడియా దృష్టికి తీసుకురాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే తన ట్విట్టర్ ద్వారా తాను పర్సనల్ గా సాయం చేస్తానంటూ ముందుకొచ్చారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.